వాళ్ళ వంక కన్నెత్తి చూడడమే. పోన్లేండి, ధర్మరాజు గారు రాజైతే ఏముందండి, బలహీనుడు అందామా. రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి. ఎవరు ఆయన తమ్ముడు? ఎవరు? సాక్షాత్తుగా దేవేంద్రుడి యొక్క కొడుకు అర్జునుడు. ఆయన ధన్వి, చాలా గొప్పవాడు. కానీ ఆయనకి గొప్ప ధనస్సు లేదండి చేతిలో. అందామా. శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట. అసలు ఆ గాంధీవానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇంకోళ్ళు ఎవరైనా అది అక్కడ పెడితే సరదాగా ముట్టుకుందామని ముట్టుకోవడం కుదరదు. అది పాములా కనపడుతుంది, శవల్లా కనపడుతుంది. అంత మహిమాన్వితమైనటువంటి ధనస్సు. ఆ ధనస్సుని పైకెత్తి పట్టుకుని విట్టి నారి సంధిస్తే చాలు, అందులోంచొచ్చేటటువంటి టంకార ధ్వనికి రామచంద్రమూర్తి పట్టుకునేవారు అటువంటి కోదండం. ఆ టంకారము వలన వచ్చేటటువంటి ధ్వనికి కొన్ని వేల మంది కుప్పకూలిపోయేవారు. దానికి గుండె ధైర్యం ఉండాలి అది వినడానికి. అది పిడుగులు పడిపోతున్నట్టు ఉంటుంది. అందుకే పిడుగు పడితే ఎవరిని తలుచుకుంటామో తెలుసా అండి? అర్జున ఫల్గుణపార్థం అని అర్జునుడి యొక్క దశనామాలు తలుచుకుంటాం. అటువంటి టంకారం చేస్తాడు ఆ ధనస్సులోంచి. టంకారం వింటేనే పారిపోతారు. ఆయనకి తెలియని అస్త్రం లేదు. ఎంత దూరంలో ఉన్న శత్రువు మీదైనా అస్త్ర ప్రయోగం చేస్తాడు. సవ్యసాచి, రెండు చేతులతో బాణాలేస్తాడు. అటువంటి వాడు సురరాజసుతుండట ధన్వి. శాస్త్రవోద్వేజకమైన విల్లు గాంధీవము విల్లుయట. పట్టుకునేటటువంటి విల్లు ఎటువంటిది? గాంధీవాన్ని పట్టుకుంటాడు. పోన్లేండి, ఇన్ని పట్టుకుంటాడు కానీ పాపం రథం సరైంది లేదు, సారథి లేడు అందామా. సర్వభద్ర సంయోజకుడైన సారథి చక్రియట. ఎవరా సారథి? సర్వకాలములయందు భద్రత కల్పించి అర్జునుణ్ణి రక్షించుకోవడమే ప్రయోజనంగా పెట్టుకున్నటువంటి మహామహిమాన్వితుడైనటువంటి యోగపురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ సారథి. పోన్లేండి, ఈయన ఒక్కడే ఇంత గొప్పవాడైనా కొంచెం ఆదమరిపించి కొట్టారు, అభిమన్యుణ్ణి కొట్టినట్టు అందామా. ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట. ఎప్పుడు అర్జునుడి పక్కన ఎవరుంటారు? బ్రహ్మాండమైనటువంటి గద పట్టుకుని గిర్ర 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 తిప్పుతూ ఒక్క గదాదండంతో ఒక దెబ్బ వేశాడా ఏనుగుల కుంభస్థలాలు బద్దలైపోతాయి. అటువంటి ఉగ్ర గద పట్టుకుని తిరిగేటటువంటి భీముడు ఆ అర్జునుడి పక్కన తోడుగా వస్తూ ఉంటాడు. ఉగ్ర గదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చనట. వీరికి ఆపత కల్గుటకేమి చిత్రమో, వీళ్ళ కొడుకులు చచ్చిపోయారు. ఏం ఆశ్చర్యం! కొన్ని సహజ మరణం కాదు, ఒక్క శత్రువు వచ్చి రాత్రి చంపేతలు మనిషిడు. ఏమి ఆశ్చర్యం రా! కష్టం కాలోహి దురతిక్రమ. ఇది అశ్వత్థామ రూపంలో వచ్చిందా, కాల రూపంలో వచ్చిందా? కాల రూపంలో వచ్చేసింది. వచ్చేసి దుఃఖం వచ్చింది. కాబట్టి ఇంత గొప్ప అర్జునుడు, ఇంత గొప్ప గాంధీవం, ఇంత గొప్ప కృష్ణ పరమాత్మ, ఇంత గొప్ప భీముడు, అంతరాజు ధర్మజుడు, ఇంకింతకన్నా రక్షణ ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఉన్నారా? అట్లాంటి వాళ్ళ పిల్లలే బతకలేదు. వీళ్ళకి ఆపద కల్గుటకేమి చిత్రమో, వీళ్ళకి ఆపద రావడం ఏమిట్రా అని ఇప్పుడు అంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు. మీరు ఈ కంటికి కనపడేటటువంటిది అనుకోండి, మీరు యుద్ధం చేస్తారు. లేదు, మీకు తెలుసున్న విషయం అనుకోండి, తప్పుకుంటారు. మీకు ఏ ఆపదొస్తోందో, ఏ కష్టం వస్తోంది అనేటటువంటి విషయం అసలు మీకు తెలియనే తెలియదు. ప్రతిరోజు సంతోషంగా ఉండాలనే ఎవడైనా కోరుకుంటాడు, అంతేకాని ఇవాళ నాకు గొప్ప ఆపద చేయాలి పరమాత్మ అని ఎవ్వడూ కోరుకోడు. గుళ్ళోకి వెళ్ళినవాడు ఎవడైనా అలా దండం పెడతాడేంటి? ఎవ్వడు దండం పెట్టాడు. ఎవరు కోరుకున్నా ఏం కోరుకుంటాడు? అయ్యా నా జీవితం సుఖంగా వెళ్ళిపోయేటట్టు చూడు. నువ్వు సుఖంగా వెళ్ళిపోవాలి అనుకుంటే ఆ సుఖానికి ఆలంబనమైన ధర్మం నువ్వు చెయ్యాలి. చేసేది అధర్మం, కావలసింది సుఖం. ఎలా కుదురుతుంది? కుదరదు. నీకేమో స్వీట్ తింటే అనారోగ్యం వస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు. నువ్వు తినేవన్నీ స్వీట్లే, నీకు ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? ఉండదు. నువ్వు చేసేదంతా అధర్మం, నువ్వు సుఖంగా ఉండమంటే ఎక్కడ ఉంటావు? నీకు దుఃఖమే ఉంటుంది. కాబట్టి కాలములో కాలరూపమునందు పరమేశ్వరుడు కూర్చుని ఫలితములను ఇస్తాడు. ఈ కంటికి దొరుకుతాడా? ఈ కంటికి కనపడ్డం. మీరు ఎవరి మీద యుద్ధం చేస్తారు? వార్త వినపడుతుంది అంతే. అప్పటి వరకు చాలా సంతోషంగా ఉంటాడు. ఏదో ఒక వార్త వచ్చేస్తుంది అంతే, దుఃఖంలో మునిగిపోతాడు. ఎందుకు మునిగిపోయాడు? కాలంలో వచ్చేసింది ఆ వార్త. ఏదో ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి ఈ వార్త వాడికి చేరి వాడు కష్టం అనుభవించాలి, పరమాత్మ నిర్ణయం చేసేసాడు. అలాగే ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి వాడొక వార్త విని వాడు సంతోషపడిపోవాలి, ఈశ్వరుడు నిర్ణయం చేసేశాడు. ఆ వార్త మీరు వింటారు. కాబట్టి ఏమవుతోంది? పరతంత్రాణ, మీరు చేసేది ఏమీ లేదు. ఈశ్వరుడు ఎలా నిర్ణయిస్తే అలా జరిగిపోతోంది. ఇప్పుడు చెప్పండి, మీ సుఖదుఖములకు మీరు కారణమా, ఈశ్వరుడు కారణమా? ఈశ్వరుడు కారణము.
ఈశ్వరుడు స్వతంత్రుడై మిమ్మల్ని నిష్కారణంగా సుఖదుఖాలు పెడుతున్నాడా? మీరు చేసినటువంటి ధర్మాధర్మములను పాపపుణ్యములను బట్టి సుఖదుఖములను ఇస్తున్నాడు. కాబట్టి ఉపపాండవులు మరణించారంటే కాలాన్ని పాండవులు కూడా ఎదిరించలేకపోయారు భగవంతుడు సారథ్యం చేస్తుండగా. కాబట్టి ఇంక సామాన్యుడైనటువంటి వాడెంతరా? ఎప్పుడైనా ఓ చిన్న కష్టం వచ్చిందనుకోండి, వెంటనే బేలలైపోతారు కొంతమంది. నేను చాలా మందిని చూస్తుంటాను ప్రపంచంలో, వాళ్ళ జీవితాలు చాలా మంది కన్నా వడ్డించిన విస్తరులు. చాలా మంది ఈ దేశంలో మీరు ఎప్పుడైనా రాత్రి 2 గంటల వేళ, నేను అమలాపురంలో ఉపన్యాసాలు చెప్పి ఒకప్పుడు వస్తుండేవాడిని, వస్తుంటే మంచి శీతాకాలంలో పడుకొని ఉంటారు. అంతవరకు ఎందుకండి, నేను మొన్న తిరుపతి యాత్ర చేసి తిరుపతి నుంచి వస్తూ వస్తూ తిరుపతి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ఒక చైర్లో కూర్చుని ఉన్నాను, వెయిటింగ్ సీట్లో. ఆ రోజున శేషాద్రి బాగా లేటని. ఒక వ్యక్తి శరీర ఛాయ తెల్లగా ఉంది. తల్లితో జ్ఞానప్రసూనామ్మ గారితో అన్నాను కూడా ఆ రోజున, కాళ్ళు కూడా మెరిసిపోతున్నాయి. ఇంతంత గడ్డాలు పెరిగిపోయి ముఖంలో తేజస్సు స్పష్టంగా కనపడుతోంది. బట్టలు ఎంత శుభ్రంగా ఉన్నాయో. కానీ అతను ఒక భిక్షుకుడు. ఇవాళ ఇల్లు తిరిగి భిక్షాటన చేసుకుంటున్నాడు. కూర్చోవడం కష్టంగా ఉంది, మాకు ఇంతంత దోమలు పొడిచేస్తున్నాయి. అంతమంది మధ్యలో ఆ సిమెంట్ బెంచీ కింద పడుకుని నిద్రపోతుంటే ఇంతంత దోమలు ఆ కంఠం మీద, ఈ కళ్ళ పక్కన, కణతల మీద పొడిచేస్తున్నాయి. పొడిచేస్తుంటే అతను అలా నిద్రపోతుంటే ఉండుండి ఆ దోమని ఇలా కొట్టుకుంటుంటే నాకు అతని ముఖం వంక చూస్తుంటే ఎంత వేదాంతం జ్ఞాపకానికి వచ్చిందో. ఇతను కూడా ఎక్కడో ఒక తల్లిదండ్రులకు పుట్టుంటాడు, ఎక్కడో పెరుగుంటాడు. శుభ్రమైన బట్ట కట్టుకోవాలి, ఒళ్ళు నీట్గా ఉంచుకోవాలని నిన్ను తెలిసాయి కాబట్టి ఒకప్పుడు ఏదో గౌరవనీయమైన బ్రతుకుంటాడు. కడుపున పుట్టినటువంటి పిల్లలు దగా చేసేస్తే ఒక ఆవిడికి ముష్టెత్తుకోవడానికి చేత కాక పరమ గౌరవనీయమైన వ్యక్తి నేను నిడదవోలు షటిల్ చేసే రోజుల్లో అక్కడ ఉన్న చంటి పిల్లల్ని ముద్దాడుతూ, బాబు చెయ్యి చాపి బొత్తిగా అడుక్కోలేనండి అని నిలబడితే గవర్నమెంట్ అఫీషియల్స్ షటిల్ చేసేవాళ్ళు. అయ్యా, నేను ఆ ఊరు పేరు చెప్పను, ఎందుకంటే గబుక్కున ఆవిడికి ఈ వార్త తెలిస్తే ఆవిడ బాధపడే అవకాశం ఉంటుంది, సభలో వాళ్ళు గుర్తుపట్టచ్చు. అందుకని ఆవిడ ఫలానా వ్యక్తి అండి, పిల్లలే ఆవిడ్ని మోసం చేసి రోడ్డు మీదకి గెంటేస్తే ఆవిడ బంగారం అంతా తీసేసుకుంటే పిచ్చి తల్లి ఎవరిని అడుక్కోలేక వీధుల్లోకి వెడితే గుర్తుపట్టేస్తారని రైలు ప్రయాణికుల వెంట తిరుగుతూ, ఆ రైలుల్లో కూడా ఎక్కేటప్పుడు తెలియని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే ఆవిడ, బాబు ఏమైనా సాయం చెయ్యండి అని కూడా నోటితో అడగలేదండి అని షట్లర్స్ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని ఓ రూపాయి 2 రూపాయలు ఇస్తే దాంతో టిఫిన్ తిని దాంతో జీవితం గడుపుకుంటూ ఆవిడ రైల్లో కనపడేది నాకు. ఇలా ఆలోచించండి, కాలోహి దురతిక్రమ. ఎంతంత వైభవాలు అనుభవించినటువంటి వాళ్ళు అంతంత అటువంటి నీచమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను ఆశ్రమశ్రావణి మన ఊర్లోనే ఉంది, నేను ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళాను. మా తల్లి అనురాధ గారు కూడా వచ్చారు ఆ రోజున. సంవత్సరాది నాడు అనుకుంటా. ఈ ఊర్లోనే ఉంటారు ఒక తల్లి, ఆవిడ పేరు నాకు జ్ఞాపకం లేదు, కానీ శరన్మేఘము అని పుస్తకం రాశారు. ఎంత చంటి పిల్లల్ని కాపాడినట్టు కాపాడతారు అక్కడ ఉన్న వృద్ధుల్ని. ఒక దుర్మార్గుడైన కొడుకు, నేను ఈ మాట అనడానికి ఏమీ వెనకంజ వేయట్లేదు, నేను తెలిసే ఈ మాట ప్రయోగిస్తున్నాను. తల్లిని, అమ్మా నిన్ను దేవాలయానికి తీసుకెళ్తున్నానమ్మా అని చెప్పి తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ తల్లికి పిచ్చెక్కిపోయింది. ఆవిడ రోజు పెట్టి సర్దేసుకుని అన్నం తిని, మా అబ్బాయి వచ్చేస్తాడండి నేను వెళ్ళిపోతాను, మా అబ్బాయి వచ్చేస్తానండి నేను వెళ్ళిపోతాను అని ఇలా చెప్తుంటారు పాపం అందరికీ, వెళ్ళిన వాళ్ళకి. ఆ తల్లి మాకు చెప్పారు, మీకు గుర్తుంది కదమ్మా, అదేంటి వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి ఇలా దింపి వెళ్ళిపోయాడండి, ఆవిడకి పిచ్చి వచ్చేసింది. ఎవరిని నమ్ముతారు ప్రపంచంలో మీరు? కాలోహి దురతిక్రమ. వాళ్ళకొచ్చిన కష్టం కన్నా మీకొచ్చిన కష్టాలు పెద్దవా? ఒక పిసరు జ్వరం వస్తే, ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలితే, కొద్ది పిసరు మోకాలు నెప్పెడితే భోరుమని ఏడ్చేసి పరమేశ్వరుడు ఇంత వైభవాన్ని ఇచ్చి, ఇల్లిచ్చి, వాకిళ్ళిచ్చి, ఉద్యోగాలిచ్చి, ఎప్పుడో చేసుకున్న పాపకర్మకి చిన్న కష్టం ఒక్కటి పెట్టినంత మాత్రం చేత దిగాలు పడిపోయి, నేలన పడిపోయి, గుండెలు బాధేసుకుని, లేనిపోని నిరుత్సాహం తెచ్చేసుకుని, ఎప్పుడూ కష్టాలే ఆలోచించుకుంటూ నేనేమిటి ఇలా ఉందండి అని బతకడం నీ అంత నువ్వు పాడు చేసుకున్న జీవితమా? ఈశ్వరుడిచ్చినటువంటి ఉజ్వలమైన జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావా? ఒక్కసారి భీష్ముడి స్తోత్రం చదువు. అంతటి పాండవులకి కష్టం వచ్చింది, వాళ్ళు దిగాలు పడిపోయారా? పడిపోలేదే. పాండవులు తమ జీవితాలు పండించుకుని మోక్ష మార్గంలో వెళ్ళిపోయారు.
కృష్ణుణ్ణి నమ్ముకుని వెళ్ళిపోయారు. నువ్వు ఎందుకు వెళ్ళలేవు? భీష్మస్తుతి కేవలం వినడానికి కాదు. భీష్ముడు ఏదో పద్యం చదివాడండి ఆ రోజున, నేను సారా పద్యం చదివేసి మీకు అర్థం చెప్పడానికి కాదు. భీష్మస్తుతి మీరు ఆ పద్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే మీ కష్టాన్ని తట్టుకోవడానికి అదొక టాబ్లెట్. ఎంత గొప్ప పద్యం చెప్పాడో చూడండి. ఆ మాట చెప్పి ఆయన అంటాడు, కృష్ణుడి వంక చూసి ఇంకా ప్రాణోత్క్రమణం చేసే సమయం ఆసన్నం అయిపోతుంది, ఏకాదశి ఘడియలు వచ్చేసాయి. ఆయన అన్నాడు, త్రిజగన్మోహన నీలకంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయింద్రంజిల్ల నీలాల కవ్రజ సంయుక్త కుంతలములు ఆ నుదిటిపై నొప్పంగా మా విజయుంచేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. ఎంత గొప్ప మాట అంటాడంటే, నా మనస్సునందు సర్వకాలముల యందు ఉండవలసిన వాడెవడు? త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయింద్రంజిల్ల నీలాల కవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత చిన్నతనం నుంచి మనిషి జీవితంలో నేర్చుకోవలసింది నేర్పుతున్నాడు భీష్ముడు. బాహ్య పూజ కాదు, బాహ్య పూజ ఎంతసేపు చేస్తారు, ఇక్కడ పెట్టుకోవాలి పరమాత్మని, ఎలా పెట్టుకోవాలో నేర్పుతున్నాడు. త్రిజగన్మోహన నీలకంతితను ఉద్దీపింప, మూడు లోకములను కూడా ఆకర్షించగలిగినటువంటి నల్లటి కాంతితో మిరిసిపోతున్నవాడై త్రిజగన్మోహన నీలకంఠితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయింద్రంజిల్ల, లేత సూర్యుని యొక్క కిరణములు పడుతున్నప్పుడు పసుపచ్చ రంగులో ఎలా మెరిసిపోతాయో అటువంటి పట్టు పీతాంబరం కట్టుకున్నవాడై భగవంతుణ్ణి లోపల స్మరించడం అంటే అదండి. ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయింద్రంజిల్ల నీలాల కవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు. ఆ పిలవడంలో ఆప్యాయత చూడండి. మా విజయుంచేరెడు వన్యకాడు. మా విజయుడేమిటి? ధర్మమునందు నిలబడి కృష్ణుడి సారథిగా చేసుకున్నవాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. సర్వకాలముల యందు కృష్ణుణ్ణి ఆశ్రయించి ఉన్నవాడు. అటువంటి విజయుని చేరని వన్యకాడైనటువంటి కృష్ణుడున్నాడే, ఆయన కుంతలములు ఇలా ముఖం మీద పడుతుండగా పచ్చని పట్టుపుట్టం కట్టుకుని మెరిసిపోతున్న కాంతితో నిలబడినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నారే, ఆయన సర్వకాలముల యందు మది నావేశించు నెల్లప్పుడు. ఎప్పుడు నా మనస్సులో ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము నిలబడిపోవుగాక. ఇది ఆయన చేసిన స్తోత్రం. నేను పూజామందిరంలో బాగా పూజలు చేయాలి, కోటిపత్రి పూజ చేయాలి, ఇది అడగలేదు ఆయన. ఏది కావాలో చెప్తున్నాడు. నా మనస్సునందు ఎప్పుడు కృష్ణుడు నిండి నిబిడీకృతమైపోవాలి అని ఆయన అంటారు. మహానుభావుడు ఆ అడగడంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? బాహ్యంలో కాదు ఉండవలసింది. ఇక్కడ పరమాత్మని ప్రతిష్ఠ చేసుకోవాలంటే ముందుండవలసినటువంటిది భక్తి. ఆ ఎదురుగుండా ఉన్నవాడు ఎటువంటి వాడు అన్నది ఆయన గుర్తించాడు. హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చయు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్. అశ్రాంతమున్ ఎప్పుడు విడిచిపెట్టకుండా చింతింతూ ఆయన గురించే స్మరణ చేస్తూ నేను పొంగిపోతుంటాను. ఎలాంటి వాణ్ణి? హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై. ఆయన కర్మ కాలిందా? ఎక్కడో పాలసముద్రంలో ఆదిశేషుడి మీద ఇలా చెయ్యి అలవోకగా పెట్టుకుని పడుకుంటే హాయిగా రెండు పాదములను జాపి పడుకున్నటువంటి స్వామి యొక్క పాదార విందములను చూసి లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ లక్ష్మీదేవి ఒత్తుతున్నటువంటి పాదముల చేత శోభిస్తున్నటువంటి పరమాత్మ ఎక్కడో దివ్యమంగళ విగ్రహుడై ఉండవలసినటువంటి వాడు, రాశీభూతమై అలా యోగులకు దర్శనమిచ్చేటటువంటి స్వరూపమున్నవాడు, అంతటా నిండి నిబిడీకృతమై జ్ఞాననేత్రము చేత మాత్రమే తెలియబడేటటువంటి వాడు ఇవాళ ఎటువంటి స్థితికి వచ్చాడు? తనని నమ్ముకున్న వాణ్ణి రక్షించడం కోసమని హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై ఆయన గుర్రాల్ని నడుపుతుంటే, ఏం గుర్రాల్ని నడపడం అంటే మాట్లాడే, అర్జునుడి రథానికి కట్టినటువంటి గుర్రాల యొక్క కళ్ళాలన్నింటినీ కలిపి ఎడం చేత్తో పట్టుకోవాలి. పట్టుకుని ఎవరు ప్రతిద్వందో అటువైపుకి నడపడానికి వీలుగా తీసుకెడుతుండాలి. ఒక పక్క చేతులు తెగిపోతుంటాయి, కాళ్ళు తెగిపోతుంటాయి, భయంకరమైన యుద్ధం జరుగుతుంటుంది. ముందు సారథిని కొడతారు, పైగాను
ఒక చేత్తో ఆ వేత్రదండం పట్టుకోవాలి, ఆ గుర్రాల్ని అదల్చడానికి హై హై అంటుండాలి. అవి పట్టుకుని నడుపుతుంటే ఆ ముందు వెళ్ళిపోతున్నటువంటి రథాల వల్ల, ఆ జోరు వల్ల, పెద్ద పెద్ద ఘీంకారాలు చేస్తూ పడిపోతున్న ఏనుగుల వల్ల, సకిలిస్తున్న గుర్రాల వల్ల యుద్ధ భూమిలో పైకి బోలెడంత మట్టి రేగుతుంది. ఆ రేగిన మట్టి అంతా స్వామి ఒంటి మీద పడిపోయింది. ఇంత మట్టి పడిపోయి యుద్ధ భూమిలో గుర్రాల యొక్క కళ్ళాలు పట్టుకుని, చేతిలో ఆ వేత్రదండం పట్టుకుని గుర్రాల్ని తోలుతూ సూర్యోదయానికి నించున్నవాడు సూర్యాస్తమయం వరకు అర్జునుడికి సారథ్యం చేశాడయా. తనని నమ్ముకున్న వాడి కోసం ఎంతకి జారిపోయాడు నా తండ్రి. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై. అసలు అలసటంటే ఏమిటో తెలియదు మా స్వామికి. ఎందుకని ఎప్పుడు అంతగా ఆరాధింపబడుతూ హాయిగా ఉండేటటువంటి స్వామి యుద్ధం చేసి చేసి రథాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కాసేపటికి అర్జునుడు అంటాడు భీష్ముడి వైపుకు పోని అంటాడు. అంటే భీష్ముడి వైపుకి తీసుకెళ్ళాలి. ఎవరో వస్తారు, వచ్చి అయ్యా అక్కడ ద్రోణుడు చాలా మందిని చంపేస్తున్నాడు అర్జున మీరు రావాలంటాడు. ద్రోణుడి వైపుకు పోని అంటాడు. మళ్ళీ గబగబా ద్రోణుడి వైపుకి తీసుకెళ్ళాలి. తన యొక్క శాసనము చేత, తన కంటి చూపు చేత లోకములనన్నింటినీ పాలించగలిగినటువంటి శక్తి కలవాడు ఇవాళ తన వెనకనున్నవాడు అక్కడికి రథం పోని ఇక్కడికి రథం పోని అంటే అలాగే బాబాయ్ అని రథం తోలుతున్నాడు. ఏమి ఆశ్చర్యం రా మహానుభావుడిది. అలసట తెలియనటువంటి వాడికి చెమట పట్టింది. నుదురంతా చెమట పడితే తుడుచుకోవడానికి టైం లేదు. ఎందుకని? ఎడం చేత్తో పగ్గాలున్నాయి, కుడి చేత్తో వేత్రదండం ఉంది. ఏది కింద పెట్టి ఉత్తరీయం తీసి ఇలా ఇలా తుడుచుకున్నా ఈ లోపల ఏం ప్రమాదం వస్తుందో, గభాలను ఎవరు బాణం వేసేస్తారో. అందుకని ఇలా కారిపోతున్న చెమటలు కూడా తుడుచుకోకుండా రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో. మామూలుగా అందరూ చూశారండి కృష్ణ పరమాత్మ ముఖాన్ని. అర్జునుడి కోసమని యుద్ధం చేస్తున్నప్పుడు నేను పెట్ల కొట్టేస్తుంటే కవచాలు, అర్జునుడిని రక్షించుకోవడం కోసమని ఆ రథాన్ని అటు ఇటు తిప్పుతూ బాణాలకి దొరకకుండా రక్షించుకోవడం కోసమని ప్రయత్నం చేస్తుంటే సారథిగా ఆయనకి చెమట పట్టేట్టు కొట్టాను. చెమటతో కూడిన కృష్ణుడి యొక్క ముఖాన్ని నేను చూశాను. రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయము పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతి చాలా నొచ్చియు. ఎలాగైనా అర్జునుడికి గెలిపించేద్దామని ఇన్ని రకాలుగా రథాన్ని తిప్పినా నేను చేతిలో ధనస్సు పట్టుకుని సారథిని కొట్టాలి కాబట్టి నేను బాణం వెంట బాణం వేసి కొట్టేస్తుంటే ఆయన కవచం పిట్లిపోతే, ఆయన ఒంటికి నేను కొట్టిన బాణాలు తగిలితే ఆయనలోంచి నెత్తురు కారిపోతుంటే ఇంకా అర్జునుడినే రక్షించుకుందామని ఇన్ని దెబ్బలు తిని కూడా కృష్ణుడికి తగలకుండా రథాన్ని అటు ఇటు తిప్పుతున్నటువంటి భక్తపరాధీనుడైన పరమాత్మ ఉన్నాడే, వాడు నా మదిని ఆవేశించు నెల్లప్పుడు, వాడు నా మనస్సు యందు నిలబడుగాక. ఇది ఆయన వెళ్ళిపోయే ముందు చేసుకున్న ప్రార్థన. ఎంతటి మహోత్కృష్టమైనటువంటి వాడో చూడండి. ఆయన అంటాడు ఇక్కడతో సరిపోయిందా కృష్ణుడి యొక్క లీల? కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలా ఉనగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి తనుదెంచు దేవుండు దిక్కు నాకు. యుద్ధభూమిలో అంపశయ్య మీద పడిపోయి బాణముల తలగడా మీద తల పెట్టుకుని ఒంట్లోంచి రక్తం అంతా కారిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ చెప్తున్నాడు, నువ్వు ఎంత భక్తపరాధీనుడవో నాకు తెలుసు. యుద్ధభూమిలోకి నువ్వు అర్జునుడికి సారథ్యం చెయ్యడానికి వచ్చే ముందు ప్రతిజ్ఞ చేశావు, అస్త్రము పట్టను అన్నావు. నేను ప్రతిజ్ఞ చేశాను నీతో పట్టిస్తాను అన్నాను. నువ్వెలా పడతావో నాకు తెలుసు. నేనేం చేశానో తెలుసా? 10వ రోజు యుద్ధంలో అర్జునుడి మీద బాణ పరంపర కురిపించి కొట్టేశాను. అర్జునుడిని కొట్టేస్తే నువ్వు తప్పించగలిగినంతసేపు తప్పించి వెనక్కి తిరిగి చూసావు. అసలు అర్జునుడు ఏమైనా యుద్ధం చేస్తున్నాడా అని అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే పూచిన మోదుగు చెట్టులా రక్తం కారిపోతోంది బాణాలతోటి. అంతే. ఎందుకు వచ్చింది నీకు కోపం? నిన్ను నమ్ముకున్న వాణ్ణి నేను కొట్టానని కోపం వచ్చేసింది. ఆ కోపంలో నీ ఒడలు నీవు మరిచిపోయావు పరమాత్మ. అంత భక్తపరాధీనుడివయ్యా నువ్వు. ఆ రోజున ఏం చేశావు? కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొన్నగా. లైవ్ టెలికాస్ట్ ఇచ్చేస్తున్నాడు మహానుభావుడు.
ఒక్కసారి ఆ ఎడం చేతిలో పట్టుకున్న కళ్ళాలు విసిరవతల పారేసి ఆ వేత్రదండాన్ని నేలకేసి కొట్టి ఇలా కూర్చుని సారథ్యం చేస్తున్నవాడు ఒక్కసారి రథంలోంచి కిందకి గభాల దూకేసేట. దూకేసేటప్పటికి ఆ కుండలాలు చెవులకు పెట్టుకున్నవి ఇలా ఊగేటప్పటికి ఆ మణికుండలముల కాంతి గగన భాగం అంతా కప్పేసింది. గగన భాగం వెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల. అన్ని భువన భాండాలు నీ కడుపులో ఉన్నాయి కదా, నువ్వు ఒక్కసారి దూకేసేటప్పటికీ బ్రహ్మాండములన్నీ ఇలా కదిలి అలా దూకేశావు ఆ రోజున. ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల. చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార. అయ్యో, ఉత్తరీయం జారిపోకూడదని కూడా నువ్వు చూసుకోలేదు. పట్టనన్న వాడివి చక్రం పట్టేశావు. పట్టేసి గబ 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 నడిచొచ్చేస్తుంటే నా మీదకి ఎదురుగుండా నేను ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తుంటే ఇలా పట్టుకుని ఇలా కళ్ళు తెరుచుకుని ఇలా వచ్చేస్తుంటే నువ్వు వేసుకున్న ఉత్తరీయం దారి కింద పడిపోయింది. కనీసం ఇలా ఉత్తరీయం తీసి వేసుకోలేదు, అంత కోపంతో వచ్చేసావు ఆ రోజున నా మీదకి. అప్పుడు నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా 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 అని ధనస్సు పక్కన పారేసి అర్జునుడు దూకేశాడు. దూకేసి పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాళ్ళు అట్టుకుని బావా బావా అలా చక్రం పట్టేకు బావా, నీ భావనైనటువంటి నేను అర్జునుడు చేతకాని వాడైపోతే భీష్ముడితో యుద్ధం చెయ్యలేకపోతే కృష్ణ పరమాత్మ చక్రం పట్టుకుని భీష్ముడిని చంపితే మొనగాడై కురుక్షేత్రంలో యుద్ధం చేశాడని రేపు లోకులు నన్ను దెప్పి పడుస్తారు. బావా వదిలేకు బావా చక్రాన్ని, నువ్వు పట్టుకోకు బావా అని అర్జునుడు నీ వెంట పడ్డాడు ఆ రోజున. చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార. నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల తిగువ. కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుతు నిన్ను కాతు. విడువు మర్జున ఎటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. సింహం ఏనుగుని చంపేటప్పుడు శాతన కగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు తిక్కన గారు. అలా ఒక్కసారి ఎగిరి సన్నటి నడువుతో దూకి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చుని పంజాతో కొట్టి చీల్చేసి ముత్యాల్ని పైకి తీసినట్టు ఆనాడు ఏనుగు మీద దూకుతున్న సింహం అన్నట్టుగా నువ్వు చక్రం పట్టుకుని గబ గబ వెళ్ళిపోతూ అర్జునుడు ఎదురొచ్చి కాళ్ళ మీద పడిపోతే ఊరుకో అర్జున పక్కకిలే చంపేస్తాను వాడి భీష్ముడిని ఏమనుకుంటున్నాడో, నీ మీద బాణాలేస్తారా, నిన్ను కాపాడతాను, భీష్ముడిని చంపేస్తాను, నేను ఎవరో తెలిసిపోయినా సరే ప్రపంచానికి, చక్రం పట్టుకుని చంపవతల పారేయాల్సిందే ఇవాళ ఏమనుకుంటున్నాడు, నేను నీ రథం మీద నిలబడి ఉండగా నిన్ను కొట్టడమా అని బయటపడిపోయాడు ఆ రోజున. భక్తులకు ఎంత పరాధీనుడో అలా మాట్లాడచ్చా, అందరికీ తెలిసిపోదు అర్జునుడి పక్షం కృష్ణుడని. అప్పుడేమో బావా ఎప్పుడు వచ్చి తీవు మునుముందుగా అర్జును నేను చూచితిన్ అని అంత టకరదనం ప్రదర్శించాడు. ఎంతో నైపుణ్యంతో సమానంగా ఇచ్చినట్టు చెప్పాడు. ఇప్పుడు బయటపడిపోట్లా ఎవరి పక్షమో అని కూడా చూసుకోకుండా నేడు భీష్ముని చంపుతు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఆ భక్త పరాధీనుడై ఆ రోజున అన్ని మరిచిపోయి అర్జునుడిని రక్షించడానికి తన ప్రతిజ్ఞ భంగం చేసేసి చక్రం పట్టుకుని దూకేసి నా మీదకొచ్చేటట్టు చేసిన ఘనత నాదే. అలాంటి కృష్ణుడిని నేను చూశాను రథంలో కూర్చుని యుద్ధం చేస్తూ. ఆ మూర్తి నా కళ్ళల్లో ఉండిపోయింది. మనకి ఉండిపోగలదు ఆ పద్యం నేర్చుకుంటే శిశపద్యం. అలాంటి కృష్ణుడు ఉన్నాడే భక్త పరాధీనుడై యుద్ధ భూమిలో నడిచి వచ్చేసిన నా స్వామి. ఇది ఎవరు గీయగలరండి? ఏ చిత్రకారుడు గీయగలడండి? నిజంగా అలాంటి పటాన్ని గీసినవాడు ఉంటే అది ఎన్ని ఇళ్లలో పెట్టుకోవలసినటువంటి పటం అండి నిజంగా. అలాంటి పరమాత్మ అటువంటి దేవుడున్నాడే, కృష్ణుడు అనలేదు. పొద్దున స్వామి అన్నారే సమస్త ఇంద్రియములకు శక్తి ఇచ్చి అంతటా వ్యాపించిన వాడు ఒక ఆకారమును తీసుకుంటే వాడే వాడని నేను గుర్తుపట్టాను. భక్తుల కోసం అంత జారిపోయిన వాడు, అంతకి దిగిపోయిన వాడు, ఆయన్ని నమ్ముకున్న నన్ను మాత్రం రక్షించడా? నాకెవరు దిక్కు? ఈ అంపశయ్య మీద పడిపోయి ఉండగా వాడే నాకు దిక్కు. అట్టి దేవుండు దిక్కు నాకు అని ఆయన అంటాడు. ఆ అర్జునుడు యుద్ధానికి వచ్చినప్పుడు చాలా పెద్ద మొనగాడిలా యుద్ధానికి వచ్చాడు, మహావీరుడిలా యుద్ధానికి వచ్చాడు. కానీ తీరా యుద్ధానికి వచ్చిన తరువాత అటుపక్క దుర్యోధనుడి సైన్యం ఉంది, ఇటుపక్క పాండవుల సైన్యం ఉంది. మధ్యలో రథాన్ని నిలబెట్టారు. తీరా నిలబెట్టిన తరువాత
తనవారి చంపజాలక వెనుకకు పో నిచ్చు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన మునివంజుని పాద భక్తి యొసగునునా యొనయును నాకున్. ఆ రోజున ఇంతార్జనుడు వాళ్ళందరినీ చూసి, అయ్యో బావా, అందులో మా బావలు ఉన్నారు, పెదతండ్రులు ఉన్నారు, పినతండ్రులు ఉన్నారు, తాతలు ఉన్నారు, గురువులు ఉన్నారు, వీళ్ళందరినీ చంపేసి ఈ నిత్తుటికుడు నాకెందుకు, నేను యుద్ధం చేయనని ఇంత బేలైపోయి ఇంత గాంధీవం చేతిలో ఉన్నవాడు జావకారిపోతుంటే ఎవ్వరికీ వినపడనటువంటి రీతిలో భగవద్గీతని బోధ చేసి మళ్ళీ అర్జునుడు చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి నష్టోమోహ స్మృతిర్లప్త, నా అజ్ఞానం పోయింది, కృష్ణ పరమాత్మ నీ అనుగ్రహం చేత నాకు స్మృతి కలిగింది, ఏది తెలుసుకోవాలో దాన్ని నేను తెలుసుకున్నాను అని యుద్ధం చేసేటట్టుగా తనవారి చంపజాలక వెనుకకపో నిత్యు విజయుని శంకన్ ఘనయోగ విద్య పాపిన మునివంజుని పాద భక్తి యొనయును నాకున్. అటువంటి మహాపురుషుడున్నాడే, అజ్ఞానమును బోధించినటువంటి భగవద్గీతా శాస్త్రం, సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి ఆ భగవద్గీత ప్రబోధం చేసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల విందములయందు సర్వకాలముల యందు నాకు భక్తి కలుగుగాక అని ప్రార్థన చేసి ఆయన అంటాడు, తనకున్భృత్యుడు వినికాచుట మహాధర్మంబు ఉమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల సజోగంబునన్ పట్టుచున్ ములికోలన్ వడిపూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునందచేయు మహాపురుషున్ సేవించదన్ అంటాడు. ఎంత చిత్రమైన పద్యమో చూడండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత చిత్రం జరిగిందంటేట, కురుక్షేత్ర యుద్ధంలో ఆ రథాన్ని పట్టుకుని నిలబడ్డాడు. తీరా నిలబడిన తరువాత దేనికి ఒప్పుకున్నాడు? ప్రపంచంలో 2 పదవులు చెయ్యడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. అంటే అవి కొంచెం దిగువ స్థాయిలో ఉండేటటువంటి పదవులు అని భావిస్తారు. కానీ వాటికి ఉండే గౌరవం వాటికి ఉంది. ఒకటి, ఎవ్వరూ కూడా తక్కువ పోస్టుగా భావించేది మెసెంజర్. మెసెంజర్ అంటే ఒక చోటు నుంచి ఫైల్ని ఇంకో చోటికి, లేకపోతే ఒక వార్తని ఒక చోటు నుంచి ఇంకో చోటికి పట్టుకెళ్ళేవాడిని మెసెంజర్ని పిలుస్తాం. కాబట్టి ఆ ఉద్యోగం ఎవరు ఒప్పుకోరు. రెండోది డ్రైవర్. దానికి ఒక వేళ ఉండదు, పాలుండదు. ఆఫీసర్ గారికి ఎప్పుడు పని తగిలితే అప్పుడే అంతసేపు తిప్పవలసిందే. ఇవాళ సాయంకాలం కొంచెం ఇంటికి వచ్చేస్తారా అండి, శ్రావణ శుక్రవారం అని భార్య ఉందనుకోండి, నా చేతిలో ఏముంది, ఆయన ఎక్కడికి వెళ్తాడో ఇన్స్పెక్షన్కి అంటాడు. పాపం డ్రైవర్ గారి చేతిలో ఏముంటుంది? అందుకని 2 పోస్టులు చాలా క్లేశంతో కూడుకున్నవి. ఈ 2 చేయడానికి అంత తొందరగా ఒప్పుకోరు. కానీ ఈ 2 చేసి ఈ రెండింటినీ కూడా తనకి బిరుదులుగా పెట్టుకున్నాడు స్వామి. ఏమిటవి? ఒకటి పార్థ సారథి, నేను గుర్రాలు నడిపానయా అని పోస్టు పెట్టుకున్నాడు. రెండవది పాండవ దూత, నేను వాళ్ళకి రాయబారిగా వెళ్ళాను అని చెప్పి ఒక పెద్ద బిరుదు ఒకటి తగిలించుకున్నాడు. అటువంటి పరమాత్మ ఈ 2 పదవులు చెయ్యడంలో ఎలా చేశాడో చెప్తున్నారు ఈ పద్యంలో భీష్మాచార్యుల వారు. ఆ మధ్యలో రథాన్ని నిలబెట్టి ఆ చేతిలో పగ్గాలు పట్టుకుని మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్. ఆ రథాన్ని నడపడానికి ఒక గమ్మత్తు ఉంటుందండి. మామూలుగా బస్సు నడపడం వేరు. బాగా చీకటి వేళ ఒక రాత్రి 9 గంటలకో 10 గంటలకో బయలుదేరిన బస్సు మరునాడు తెల్లవారకట్ట డెస్టినేషన్కి చేరేటట్టుగా వెళ్లే బస్సులు ఉంటాయి, ఎక్స్ప్రెస్ బస్సులు, లగ్జరీ బస్సెస్ను. అలాంటి బస్సుని నడిపేటటువంటి డ్రైవర్కు ఉండవలసిన సమర్థత వేరు. ఎందుకో తెలుసా అండి, నేను ఒకసారి అనుభవించాను నా జీవితంలో. ఒకసారి తెల్లవారుజామున 3 గంటల వేళ విశాఖపట్నం పెడుతుంటే ఆ బస్సు డ్రైవర్కి మంచి వేసవి కాలం, పాపం ఆయన కూడా మనుష్యుడే కదా, కునుకొచ్చేసి కళ్ళు మూతలు పడిపోయి స్టీరింగ్ అలాగే పట్టుకుని ఉండిపోతుంటే ఆ బస్సు మెల్లగా రోడ్డు సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇటుపక్క కూర్చున్న ఆయన అరిచాడు, ఓయ్ బస్సు వెళ్ళిపోతాను. అతను కంగారు పడిపోయాడు. 70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్న బస్సు రోడ్డు కిందకి దిగిపోయి ఒక పెద్ద మామిడి చెట్టు ఇంత మాను లేకపోతే ఒక పెద్ద చెరువులోకి వెళ్ళిపోయి ఆ రోజే వెళ్ళిపోవాలి మేమందరం. ఆ మానుకి గుద్దుకుని బస్సు ఆగిపోయింది. విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఈశ్వరుడి రక్షణ ఎలా ఉంటుంది అన్నదానికి చెప్తాను మీకు. అప్పటిదాకా ఇలా కూర్చున్నాను నేను బస్సులో. నాకు ఈ ఈశ్వరుడు బాగా పొడుగైన కాళ్ళు ఇచ్చాడు, కొంగకిచ్చినట్టు. అందుకని నాకు బస్సు ఎక్కితే కాళ్ళతో పెద్ద సమస్య. ఇవి వాటి మధ్యలో ఇరకవు, మోకాళ్ళు నొప్పి. అందుకని ఏం చెయ్యాలో అర్థం కాక రాత్రి కదా అందరూనేమో హాయిగా పొట్టికాళ్ళ వాళ్ళు పడుకుంటారు ఆ కాళ్ళు ముంజెట్టుకుని. నాకు ఆ ప్రాప్తం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక ఈ 2 కాళ్ళు పైకెత్తి మోకాళ్ళు ఎదుటి కుర్చీకి దాపెట్టుకుని ఇలా వెనక్కి పడుకున్నాను. పడుకోవడంలో 70 కిలోమీటర్ల వేగంలో వెళ్ళిపోతున్న బస్సు మామిడి చెట్టుని ఢీ కొడితే నేను ఒక్కడిని మాత్రం ఈ మోకాళ్ళు అడ్డుండడంలో ఇలా ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయాను.
మిగిలిన వాళ్ళు అందరూ స్పృహ తప్పిపోయారు, నా భార్యతో సహా అందరూ స్పృహ నేను ఒక్కడినే ఆ రోజు బస్సులో తెలుగులో ఉన్నవాడిని. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి, పెద్ద చప్పుడుతో బస్సు ఆగిపోయింది. నాకు ఒక రకమైన వెర్రిలో వచ్చేసింది. లేచి చూసేటప్పటికి ఎక్కడ చూసిన రక్తమే బస్సు నిండా. అందరూ పడిపోయినారు, ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే నిలబడి ఉన్నాను బస్సులో. ఏమైంది ఏమైంది అని అరిస్తే ఒక్కొక్కళ్ళకి తెలివి వచ్చింది. దిగితే నాతో పాటు మా మేనల్లుడు వస్తున్నాడు, వాడికి కాలు విరిగిపోయింది ఆ బస్సు కొట్టేసుకుని. ఇలాగా దెబ్బలు తగిలి స్పృహ తప్పిపోయారు, చెట్ల కింద పడుకోబెట్టారు. సరే వైజాగ్లో పెట్రోలింగ్ వ్యాన్స్ వచ్చి తీసుకెళ్ళాయి. మా మేనల్లుడికి కట్టు కట్టించడానికి నేను వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఏమిటో తెలుసా అండి? చాలా మందికి ఇక్కడ పళ్ళు ఇక్కడికి వచ్చాయి, ఇలా కొట్టుకోవడంలో ముందు కుర్చీలకి ఈ పళ్ళు వెళ్ళి ఇలా కొట్టుకోవడంలో ఈ పళ్ళు ఒక్కసారి దెబ్బ కొట్టి ఇక్కడ పళ్ళన్నీ ఇక్కడికి వచ్చేసేలాగా. వాళ్ళందరికీ ఒకే ఆపరేషన్, ఇక్కడ వరకు కోసేసి ఆ పళ్ళు పీకుతున్నారు. ఆ రోజు రక్షించిన వాడు ఎవరండి? పరమాత్మ. డ్రైవర్ అంటే అంత సామాన్యం కాదు. ఒక రాత్రి అయ్యేటప్పటికీ మనం హాయిగా టిఫినో భోజనమో చేసేసి బస్సు ఎక్కేసి అంతే కునికేయడం మొదలెడతాం. కొనకని వాడు అందులో ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన కూడా దిక్కుమాలి, వీళ్ళందరూ హాయిగా పడుకున్నారని ఆయన కూడా కొంచెం ఇలా కునికాడు అనుకోండి, అయిపోయామే. అంతవరకు ఎందుకంటే ఒక బ్రేక్ కొట్టాడు అనుకోండి, ఎంతమందికి ఫ్రాక్చర్లు అయిపోతాయో. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 అయినా 7 అయినా 10 అయినా నిద్రపోతుంటాడు ఒక్కొక్కడు. వాడికి దెబ్బ తగలకుండా బ్రేక్ వేయకుండా అంత జాగ్రత్తగా కొంచెం ఎక్కువసేపు హారన్ కొడితే ఏంటయ్యా బాబా హారన్ తినేస్తున్నావు అంటారు. కొంచెం పాటలు ఎట్టుకున్నాడు అనుకోండి, ఆ పాటలు ఏమిటయ్యా అంటారు. అలా జాగ్రత్తగా ఆ బస్సు మీదే దృష్టి పెట్టుకుని నడపాలి. రథం లోపల ఉన్న వాళ్ళ క్షేమం అంతా ఎవరి మీద ఉంటుందో తెలుసా అండి? రథం నడిపేవాడి మీద ఆధారపడి ఉంటుంది. వాడికి కనురెప్ప పడింది అనుకోండి, ఇందులో ఉన్న వాళ్ళు ఎంతంత గొప్పవాళ్ళైనా సరే పార్థివ శరీరాలు మాత్రమే మిగులుతాయి మర్నాటికి. అలా అంత జాగ్రత్తగా నడపాలి. అందుకే పోతన గారు ఎటువంటి అనువాదం అండి. తనకు భృత్యుడు, అయ్యయ్యో వీడు నా భృత్యుడు, నా సేవకుడు, నన్ను నమ్ముకున్నాడు. ఆయనేమో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అర్జునుడు చాలా గొప్పవాడు, రథి సారథి తక్కువ వాడు అనుకుంటున్నాడు. వ్యాసుడు అసలు నిజం చెప్పేస్తున్నాడు. లోపల వాణ్ణి రక్షించడానికి ఈయన పదవిలోకి వచ్చాడు. తనకున్ భృత్యుడు వీనికాచుట మహాధర్మంబు, వీడిని రక్షించాలి, అందుకుని నేను సారథిగా ఉండాలి, లేకపోతే వీడు ఎవరి మీదకి వెళ్ళిపోతాడో ప్రమాదం. అందుకని వీడిని రక్షించుకోవడానికి నేను ఉండాలి సారథిగా. వీనికాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని. ఎంత దారుణమైన పదం అండి అది. అర్జునుడి యొక్క సారథ్యం పూని ఆ రథాన్ని నడపడంలో ఉంది చాకచక్యం అంతా. కర్ణుడు వేసిన బాణానికి అర్జునుడి రథం ఎప్పుడో ఎగిరిపోయేది. పరమాత్మ భూమిలోకి కుంగిపోయేటట్టు చేశారు కాబట్టి దక్కింది రథం. తనకున్ భృత్యుడు వీనికాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల సజ్జోగంబునన్ పట్టుతున్ మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్. ఆ గుర్రాల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేశారనుకోండి, కంగారు పడిపోయి కనురెప్పల పైకి ఒకడు ఆగ్నేయాస్త్రం వేసేస్తాడు, ఎక్కడో మంటలు చిమ్ముతూ పైకి లేచిపోతున్నాయి. వెనకాలన్నవాడు సామాన్యమైన వాడు ఏంటంటే, అర్జునుడు ఒక్కొక్క అస్త్రం ప్రయోగించాడంటే ప్రతిద్వందులు ఎటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు చేసుకుంటుంటారు యుద్ధం. ఏదో టీవీ చూస్తూ ఉండిపోయినట్టు నోరు ఎల్లబెట్టుకుని వాడేసే బాణాల వంక ఈయనేసే బాణాల వంక అలా చూస్తూ ఆకాశం వంక చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, భలే ఉన్నాయరా కొట్టుకుంటున్నాయని. ఈలోగా వాడెవడో బాణం తన గుండెల మీదకో గుర్రాల మీదకో లోపల ఉన్న రథి మీదకో వేస్తాడు. అన్ని ఆకర్షణీయమైన సన్నివేశములు, అటువంటి అస్త్రములు, ప్రయోగాలు, ఉపసంహారాలు జరిగిపోతుంటే తన దృష్టి మాత్రం వెనకాతల ఉన్నటువంటి రథిని రక్షించుకోవడం మీదే ఉండాలి. ఒకవేళ ఇలా ముందుకుంటాడు కానీ ఇలా చూసుకుంటూనే ఉండాలి. రథి అలిసిపోయాడు అనుకోండి, సారథికి ఒక స్వాతంత్రం ఉంటుంది. రథి అలిసిపోతే రథాన్ని జాగ్రత్తగా యుద్ధభూమిలోంచి తప్పించి తీసుకెళ్ళిపోవాలి, ఎవరికి దొరకకుండా తీసుకెళ్ళిపోయి. అందుకే చేతక్ అని బజాజ్ కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. రాణా ప్రతాప్ సింగ్ యుద్ధంలో పడిపోతే ఆ గుర్రం శత్రువులకి దొరకకుండా రాణా ప్రతాప్ సింగ్ ని తీసుకుని కోటకు వచ్చేసింది. ఆయన పెట్ హార్స్ పేరు చేతక్, అందుకనే ఆ స్కూటర్కి చేతక్ అన్న పేరు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అంత తెలివైన వాడై ఉండాలి సారథి, ఉండి వెనకాతల రథిని రక్షించుకునేవాడై ఉండాలి. అందు ఘోటకములను మోదించి తాడించుతూ దానికి అవసరమైనట్టుగా గుర్రాల్ని కొడుతుండాలి, రథాన్ని తిప్పుతుండాలి. ఇది నిజ జీవితంలో కూడా ఆయన సారథిగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మన ఇంద్రియాలని ఎప్పుడు ఎలా వాడాలో అలా ఆయన వాడేటట్టు చేస్తాడు, ఆయన నియంత్రిస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఎప్పుడు విజయమే. ఎందుకని సారథి ఆయన ఉన్నాడు. ఘోటకములను మోదించి తాడించుతున్ ఏం చేస్తున్నట్ట,
ఒక గొప్ప పని చేస్తున్నట్టు ఇవాళ సారథిగా ఉండి ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి సమ్మోహపడిపోతున్నట్ట. అమ్మో ఎంత బాగున్నాడో చూడు, అసలు ఆ సారథి చూడు ఎంత అందంగా ఉన్నాడో, ఎంత అందంగా. కృష్ణుడు అంటే మాటలు ఏంటంటే గోపికలు అన్నారు, నల్లనివాడు మేలి చిరునవ్వులవాడు, ఎలాగో వచ్చేస్తుంది కదా రాసక్రీడ అక్కడ విందురుగాని రాసలీలలో. అందుకని ఆయన్ని చూసి సమ్మోహపడిపోతున్నట్ట. అటువంటి రూపం చూపించి శత్రువుల్ని కూడా వంచేశాడు. అటువంటి స్వామి ఉన్నాడే, అర్జునుడు రక్షింపబడ్డాడంటే ఆయనే కారణం. అటువంటి వాడు నా హృదయమునందు నిలబడుగాక. ఈ భక్తిలోంచి ఒక్కసారి దూకేశాడు జ్ఞానంలోకి. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. ఇదే ఆఖరు పద్యం భీష్ముడిది. ఆయన అంటాడు, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న సస్య కదంబంబుల హృత్సరోజములన్ నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్. ఎటువంటి ఉపమానం వేశాడో చూడండి. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్. ఒకే సూర్య భగవానుడు ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు. నేను చూసి అంటాను సూర్యోదయం అయిపోయింది అంటాను. నా భార్య అంటుంది అడుగో సూర్యుడు వచ్చేసాడు అంటుంది. ప్రతివాడికి ఒక్కొక్క సూర్యుడిలా కనపడుతుంటాడు, కానీ ఉన్నదొక్కడే సూర్యుడు. నిజోత్పన్న సస్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి. ఇదే పొద్దున్న స్వామీజీ అన్నారు, ఇదే మంగళత్వం. అనేకములుగా కనపడుతుంటాడు, కానీ ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం. అనేకములుగా కనపడి ఒక్కడిగా ఉండి ఇంతమంది సూర్యులులా కనపడిన వాడు ఉన్నదొక్కడే సూర్యుడైనట్టు, అంతటా వ్యాపించిన వాడు ఒక్కడే అయిన పరమాత్మ ఎవరున్నారో ఆయన పాదార విందముల యందు నా మనస్సు నిలబడుగాక అని అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు భగవాను ఆరాధన చేసి చిట్ట చివర బొటన వేలు దగ్గర నుంచి ప్రాణాల్ని లాగేసి అష్టమి నాటికి హృదయమునందు నిక్షేపించి అట్టే పెట్టాడు. ఆఖరణ విష్ణు భగవాను ఎదురుగుండా చూస్తూ భీష్ముడు చూశాడు. మనం కూడా ఇక్కడ చూడగలగాలి నేర్చుకుని. అప్పుడు మొదలుపెట్టి విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన. ఎంత గొప్పవాడో చూడండి. అప్పుడు ఆ పంజరం మీద పడుకొని అప్పటికి ఎన్నాళ్ళైపోయిందో ఆ దేహం మాత్రమే మిగిలింది. బొటన వేలు దగ్గర నుంచి యోగ విద్యతో తీసేశాడు ప్రాణాల్ని, హృదయమునందు నిక్షేపించి ఉంచాడు. ఆఖరణ కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఆఖరణ వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు, నన్నా వాసుదేవుడు రక్షించుగాక అని ఆఖరణ స్వామినే తలుచుకుంటూ హృదయములో ఉన్నటువంటి తేజస్సు ఒక్కసారి పరబ్రహ్మమునందు కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు అని తెలిసి ధర్మరాజాదులు తీసుకెళ్లి ఆ శరీరాన్ని అగ్నియందు నిక్షేపించి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేశారు. అటువంటి భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే మనుష్యలోకమునందు ఒక మర్యాద ఉంది. ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ ధర్మమును ఆచరించిన మహాపురుషుడు కనుక మానవాళి తల్లిదండ్రులు ఉన్నవారు కూడా భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా ఒక పని చేయవలెను. ఏమది? తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వాలి. తర్పణ ఇవ్వనటువంటి వాడు కృతఘ్నుడు. భీష్ముడికి తర్పణ ఇచ్చి తీరాలి, నాకు కూడా అటువంటి ధర్మము కలుగుగాక అని. తల్లిదండ్రులున్నా సరే దోషం లేదు, భీష్ముడికి ఇవ్వాలి తర్పణ, ఇచ్చి తీరాలి ప్రతివాడు. అటువంటి భీష్మ ఏకాదశి మహాపర్వదినం. అందుకని ఇవాల్టి రోజున ఆ భీష్మ స్తుతిని చెప్పుకొని భీష్ముడి యొక్క జీవితాన్ని ఆయన చరిత్రని ఒక్కసారి చెప్పుకుందాం. ఇంత పరమపావనమైన వేళ ఇటువంటి అసుర సంధ్య రోజున అది చెప్పుకుంటే మన జీవితాలు సార్థకత చెందుతాయని మొన్నటి రోజు చెప్పవలసినటువంటి ప్రసంగాన్ని ఇవాల్టి రోజు చేశాను భీష్మస్తుతి. రేపటి రోజు ద్వాదశి. మనకి భాగవతంలో ఒక నియమం ఉంది, ధ్రువోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం ఉంది. మిగిలినవి ఎప్పుడైనా వినొచ్చు. కొన్నింటికే కొన్ని నియమాలు ఉంటాయి. అందులో అన్నిటికన్నా చాలా గొప్ప నియమం ఏమిటో తెలుసా అండి? మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చెయ్యమంటే మీ మనస్సు అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ భాగవతం అంటుంది కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుడి అనుగ్రహం ఎవరు పొందారో
వాడు మాత్రమే ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానాన్ని వింటున్నాడు. ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్ని ఫలితాలు వస్తాయో, ఎన్ని గ్రహాలు ఉపశాంతి పొందుతాయో, ఎంత మేలు జరుగుతుందో రేపు మీరు విందురుగాని. అందుకని రేపు ద్వాదశి కాబట్టి, లేకపోతే అసలు దేవహూతి కర్దమ ప్రజాపతుల గురించి చెప్పాలి. శుక్రవారం నాడు కపిల గీత చెప్తాను. జగద్గురువై భీష్మాచార్యుల వారికి మోక్షం ఇచ్చినటువంటి రోజు ఇవాళ పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఈ అష్టకం చెప్పుకోవడం మన జన్మకి సార్థకత కలుగుతుంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళీ సంయుక్తం పీతాంబర శిశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ఈశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నేటి రోజు నేను మీతో ఒక మాట విజ్ఞాపన చేసి ఉన్నాను. మనిషి తన జీవితంలో ధ్రువుని యొక్క వృత్తాంతాన్ని వినాలి. అందున భాగవతాంతర్గతంగా వినడం అనేటటువంటిది మరింత గొప్ప విషయం. ఎందుకంటే భాగవత ప్రవచనం జరుగుతుండగా వినడం అన్నది. అందున ద్వాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, దినక్షయమునందు కానీ, అసుర సంధ్య వేళ కానీ ధ్రువ చరిత్ర వినమని. మనకి ఈశ్వరానుగ్రహం వల్ల ఏమైందంటే భీష్మ ఏకాదశి పక్కన వచ్చినటువంటి ద్వాదశి నిన్నటి రోజున ఉపవసించి భీష్మ ఏకాదశి నాడు మనందరం కూడా ఈశ్వర సంబంధంతో కాలాన్ని గడిపి ఉండడం చేత సత్వగుణం ఉబికి ఉంటుంది. చేత ఈ కాలమునందు ధ్రువ చరిత్ర వినగలిగేటటువంటి భాగ్యం మనకి ఆ కృష్ణ పరమాత్మ కటాక్షించాడు. ఎన్ని జన్మల తర్వాత మనకి ఈ అదృష్టం కలిగిందో. నేను ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, మామూలుగా చూసినప్పుడు ధ్రువోపాఖ్యానము తెలియని వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని నేను అనుకోను. ఒకవేళ ఎవరైనా తెలియని వారు ఉంటే ఏదో కొద్ది మంది ఉంటారు తప్ప ధ్రువుడి కథ తెలియనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. సుందరకాండ తెలియని వాళ్ళు ఎలా ఉండరో అలాగే ధ్రువోపాఖ్యానం, ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు. అయినా కూడా ధ్రువోపాఖ్యానం మనకి తెలుసు అని మనం అనుకుంటాం. కానీ ఆ ధ్రువోపాఖ్యానంలో చాలా రహస్యాలు ఉన్నాయి.
తెలుసుకోవలసినటువంటి విషయాల్ని అందులో నిక్షేపించారు. మీకు నేను ఒక మాట చెప్పాను. భాగవతాన్ని ప్రారంభం చేసే ముందు వేదము యొక్క ఉత్తర భాగమైనటువంటి జ్ఞానకాండనంతటినీ కూడా వేదవ్యాసుడు ఉపనిషత్ సారాంశాన్నంతటినీ తీసుకొచ్చి భాగవతంగా ప్రతిపాదన చేశాడు. భాగవతంగా ప్రతిపాదన చేసి ఉంటే అది కేవలము జ్ఞాన సంబంధమే, అది తత్వ సంబంధమే అయి ఉన్నది. అయినప్పుడు అందులోకి కథలు ఎలా ప్రవేశించాయి, కొన్ని విషయాలను ఎలా తీసుకొచ్చి పెట్టారు మరి అంటే, సారభూతమైనటువంటి విషయములను పిండారు వ్యాసుల వారు. ఏది వింటే మనుష్య జన్మ సార్థకత పొందిపోతుందో అటువంటి వాటన్నింటినీ తీసుకొచ్చి హారం కింద గుచ్చారు. ఇవి మీరు తెలిసి వినండి, తెలియక వినండి, కథగా వినండి, తత్వంగా వినండి, ఎలా విన్నా సరే మీకు మహోపకారం చెయ్యగలిగినటువంటి సంఘటనల్ని, అటువంటి వృత్తాంతాల్ని తీసుకొచ్చి భాగవత పురాణంలో మనకి అందించాడు మహానుభావుడు. ధ్రువ చరిత్ర ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. ఎందుచేత ఆశ్చర్యకరమైన సందర్భము అన్నది మీకు నేను ఎక్కడికక్కడ ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. మీకు నేను ఒక మాట మనవి చేశాను. మైథున సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి ఒక స్త్రీ స్వరూపాన్ని, పురుష స్వరూపాన్ని సృష్టి చేశారు అని. వారే స్వయంభవమనువు, శతరూప. స్వయంభవమనువు, శతరూప వారిద్దరూ కూడా ఉద్భవించిన తరువాత సృష్టి చెయ్యమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి 3 కుమార్తెలు, 2 కుమారులు కలిగారు. ఆ 3 కుమార్తెల పేర్లు నేను మొన్నటి రోజున చెప్పి ఉన్నాను. అకూతి, దేవహూతి, ప్రసూతి. కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడి యొక్క వృత్తాంతం మనకి తర్వాత వస్తుంది. ఇవాళ మనం ఉత్తానపాదుడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ ఉత్తానపాదుడికి 2 భార్యలు. మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి అనబడేటటువంటి 2 భార్యలు. ఆ 2 భార్యలతో ఉత్తానపాదుడు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. మీకు ధ్రువోపాఖ్యానంలో ఉన్న గమ్మత్తు ఏమిటంటే, మీకు ఆ పేర్లు వింటున్నప్పుడు ఏదో అనుమానం వస్తుంది. ఇది నిజంగా ఎక్కడో జరిగిన కథ, లేకపోతే ఏదైనా విషయాన్ని ఇందులో దాస్తున్నారా అన్న అనుమానం వస్తుంది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఆ పేరు పెట్టుకున్నవాడిని మీరు ఎక్కడైనా చూసారా? ఉత్తానపాదుడు అని పేరు పెట్టుకున్నవాడిని, పైకి కాళ్ళు ఉన్నవాడు ఉత్తానపాదుడు అంటే. అలా ఎలా ఉంటాడండి? అది అసహ్యంగా ఉంటుంది. కాళ్ళు పైకుంటే తలకాయ కిందకి ఎవరికీ ఉండదుగా. కానీ మనందరం అలాగే ఉన్నాం. ఎక్కడున్నాం? అమ్మ కడుపులో అలాగే ఉన్నాం. రేపు కపిల గీత విందురు. కానీ నిజంగా కపిల గీత వినడం అంటే పరమాత్మ సాంఖ్యం చెప్పడానికే కపిలావతారంలో వచ్చాడు. అది దేవహూతంతటిది కపిల గీత విని మోక్షాన్ని పొందేసింది. వ్యాసుల వారైతే ఒక మాట అన్నారు, అసలు ఈ కపిల గీత వినడం అనేటటువంటిది ఎప్పుడో సంభవిస్తుందయా. నేను మీకు చెప్పాను కదా, సారమంతా పిండేశాడు ఆయన. అందుకని ఈ కపిల గీత విన్నటువంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతోంది అన్నాడు ఆయన. అందుచేత మనమందరం ఉత్తానపాదులమే. అసలు మనం పుట్టే ముందు అందరం కూడా తల్లి కడుపులో పైకి కాళ్ళు పెట్టుకుని తల కిందకు పెట్టుకుని పడుకున్న వాళ్ళమే. ఆ తర్వాత అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత అన్ని ప్రాణులలాగే భూమికి అడ్డంగా పాకాం, తర్వాత నిలువుగా పెరిగాం. సరే, అందుచేత ఉత్తానపాదుడనేటటువంటి రాజుకి 2 భార్యలు. ఒకరు సునీతి, ఒకరు సురుచి. సునీతి అన్న పేరు మీరు వినగానే తెలిసిపోయి ఉంటుంది మీకు. ఆవిడ ఏం చెప్తుందంటే నీతి చెప్తుంది. అందుకని ఆభిముఖ్యం ఉంటుందా? మర్యాద, మంచి ఎప్పుడు లోపల నుంచి పలుకుతూనే ఉంటాయి. మనకి మాత్రమే వినపడుతుంది, వేరొకరికి వినపడదు. మీరు ఒక చెయ్యరాని పని చెయ్యాలి అని అనుకున్నారనుకోండి, లోపల నుంచి ఒక ప్రబోధం వస్తుంది. అయ్యో ఎందుకులే ఆ పని చేయకపోతే వచ్చిన నష్టం ఏమిటి, చేసి పాపం మూట కట్టుకోవడం తప్ప అనిపిస్తుంది మనకి. కానీ వెంటనే మాయ, అవిద్య, మనస్సు కామము వైపుకి ఈడ్చేసే ముందు చెయ్యరాని పనిని చేయిస్తుంది. ఆ ప్రబోధము యొక్క బలం ఎక్కువైపోతే అటువైపుకి తిరిగిపోతాం మనం. ఎక్కడో ఉండదు, సంఘర్షణ అంతా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. అటువంటి సంఘర్షణ యందు సునీతికి 1 కుమారుడు, సురుచికి 1 కుమారుడు కలిగారు. సునీతికి కలిగినటువంటి కుమారుడు ధ్రువుడు, సురుచికి కలిగినటువంటి కుమారుడు ఉత్తముడు. 2 కుమారులు కలిగారు. మీరు పేర్లు కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలా కూర్చుని ఉండగా, ఎందుకండి ఇదంతా ఏదో చందమామ కథలాగా, ఏమిటి ఆయన భార్యలు, 2 భార్యలు, 2 పిల్లలు, చెరుకో భార్యకి, మాకు ఎందుకండి అల్లరంతా వ్యాసుల వారు ఇవన్నీ ఎందుకు రచించారు ఈ కథలన్నీ అని మీకు అనిపించవచ్చు. కానీ మీరు ఇందులో ప్రధానమైన విషయాన్ని నేను ధ్రువోపాఖ్యానం చెప్పే ముందు ఒకటి చెప్తాను. మీరు ఆ కోణంలో దీన్ని వినండి.
సాధారణంగా ఎవరికైనా జ్ఞానం అనేటటువంటి దాని పట్ల, వైరాగ్యం అన్న దాని పట్ల మమకారం ఎప్పుడు కలుగుతుందండి? అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అన్నమాట. భోగమే అనుభవించినటువంటి వాడికి వైరాగ్యం అన్న మాటకు అర్థం ఎక్కడుంది? పైగా పోని ఏదో కోపం వచ్చింది, కోపం వస్తే ఎటువైపు కడతాడు? కోపం వస్తే ఏదో ఇల్లు విడిచిపెట్టి పోతాడు, ఎక్కడికో అటు పోతానంటాడు, ఇటు పోతానంటాడు, అమ్మ మీద కోపం వచ్చింది, నాన్న మీద కోపం వచ్చింది అంటాడు. ఎవరి మీదో కోపంతో ఈశ్వరుడి పాదాలు అట్టుకుంటాననేవాడు ప్రపంచంలో ఉండడుగా. ఒకవేళ ఉన్నాడు అనుకోండి, అలా ఉన్నవాడికి నారదుడు ఎదురొచ్చి మాట్లాడగా ఒకవేళ మాట్లాడాడు అనుకోండి, 5 ఏళ్ల వాడు తపస్సు చెయ్యలేడుగా, ఒకవేళ చేశాడు అనుకోండి, జన్మ జన్మాంతరములు తపస్సు చేసిన వాళ్ళకి దొరకనటువంటి శ్రీమన్నారాయణ దర్శనము అత్యంత దుర్లభమైనది దొరకదుగా, ఒకవేళ దొరికింది అనుకోండి, వాడు మోక్షాన్ని కోరకుండా ఇంకేదో కోరి శ్రీమన్నారాయణుడు వెళ్ళిపోయిన తర్వాత చేతులు పిసుక్కుని ఏడవడుగా. మరి ఇవన్నీ ఎలా జరిగాయి? ధ్రువోపాఖ్యానంలో ఎందుకు నడిపించారు వ్యాసుల వారు ఆ కథనం అంత గొప్పగా? ఈ రహస్యాన్ని మీరు ఇప్పుడు వినాలి. అది వింటే, ఆ కోణంలో వింటే ధ్రువోపాఖ్యానం ద్వాదశినాడు వినమని ఎందుకు చెప్పారో మీకు అర్థమవుతుంది. సరే, ఆ సునీతి యొక్క కుమారుడు ధ్రువుడు, సురుచి యొక్క కుమారుడు ఉత్తముడు. రాజైనటువంటి ఉత్తానపాదుడికి భార్య అయినటువంటి సురుచి యందు ఉన్నటువంటి ప్రేమ సునీతి యందు లేదు, లేదా సునీతి యందు లోపల గౌరవం ఉన్నా సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేడు. సురుచి పట్ల ఉన్నటువంటి లొంగుబాటు అటువంటిది. అంటే మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకున్నారనుకోండి, ఎక్కడుంది అది? ఇక్కడే ఉంది. సునీతి కూడా ఇక్కడే ఉంది. సునీతి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, అలాంటి పని చేయకూడదు, విన్నావు కదా భాగవతం అంతా, రామాయణం చదువుకున్నావు కదా, పెద్దల మాటలు విన్నావు కదా, ఎందుకు పాడైపోతావు, ఇలాంటి పని చెయ్యకు, కక్కుర్తి పడకు. చూసేవాడు ఒకడు ఉన్నాడు, నిన్నను చూశారు కదా సత్యనారాయణ వ్రతంలో, అక్కడే కూర్చుంటాడు చిత్రగుప్తుడు అని రాసేస్తుంటాడు. ఎందుకు వచ్చినల్లరు ఇదంతా మనకి? అందుకని వద్దా పాపకర్మ చేయకంటుంది. కానీ మనం పుట్టిన దగ్గర నుంచి సురుచికి లొంగిపోవడం మనం అలవాటైపోయాం. సురుచికి లొంగడానికి అలవాటు పడిపోయిన మనం సునీతిని భార్యగా అంగీకరించలేం. అందుకని ఆవిడ మాటకు పెద్ద విలువ ఇవ్వం. అయినా ఆవిడ కూడా ఏమంటుంటుందంటే, నేను భార్యనే అని పాపం ఏదో చెప్పడానికని తెరదాకా వస్తుంది. సురుచి కళ్ళెర్ర చేసి చూస్తుంది. నీతి చెప్దాం అనుకుంటున్నావు అని. దీనికి లొంగిపోయి ఉన్నవాడు రాజు, అందుకని అసలు సునీతిని గౌరవించాడు. కానీ ఇద్దరు భార్యలే, ఇద్దరూ ఎప్పుడూ జీవుడు వెంటే ఉంటారు వాళ్ళిద్దరూ చిట్ట చివరి వరకు. సురుచికి లొంగినవాడు కావడం చేత సునీతి యందు ఆవిడ మాట వినే తత్వాన్ని రాజుకి లేదు. ఆవిడ్ని భార్యగా ఆదరించినవాడు కాడు. అంటే సురుచికి ఇచ్చినటువంటి స్థానం సునీతికి ఉత్తానపాదుడు ఇవ్వలేదు. కానీ భార్యలు కనుక ఇద్దరి యందు కుమారులు జన్మించారు. ఒకడు ఉత్తముడు, ఇంద్రియాలతో అనుభవించిన సుఖాలన్నీ ఉత్తమంగానే కనిపిస్తాయి, ఎవడికి అధమంగా కనిపించవు. అధమంగా కనిపించింది సుఖం అని ఎందుకంటాడు? అనుభవించిన ప్రతిదీ ఇది గ్రామ్య సుఖం అండి అని అన్నాడు అనుకోండి. ఏదైనా ఒక సుఖాన్ని అనుభవించి, సుఖంలో ఏముందండి, ఇది గ్రామ్య సుఖం, దీనికోసమా వెంపర్లాట అన్నాడు అనుకోండి, వాడు మారిపోయాడు అంతే. వాడి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం అన్న మాట చాలా తేలికగా వాడుతుంటారు సమాజంలో. ఆయనకి చాలా వైరాగ్యం వచ్చిందండి, మహానుభావుడు అలా ఉంటాడు అంటారు. పుట్టిది వైరాగ్యం అన్న మాట అలా ఏం ఉండదు. వైరాగ్యం వస్తే ఎలా వస్తుందో తెలుసా అండి? ఇట్ డస్ నాట్ కమ్ లైక్ డ్రాప్ బై డ్రాప్, ఇట్ కమ్స్ లైక్ ఫ్లడ్ అంటారు రామకృష్ణ పరమహంస. అది వస్తే వరదలా వస్తుంది, అంతేకాని చుక్క 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 రాదు. వైరాగ్యం వచ్చినటువంటి వాడు వైరాగ్యము కలగగానే 12 గంటలకి వైరాగ్యం కలిగితే 12 గంటల 1వ నిమిషం నుంచి మారిపోతాడు. వైరాగ్యం పైన కట్టుకున్న బట్టల్ని బట్టి తెలియదు, లోపల స్థితిని బట్టి తెలుస్తుంది వైరాగ్యం. కాబట్టి నిన్నను చూడండి, తత్వవిధానంద సరస్వతి మహారాజు వచ్చారు, అనుగ్రహ భాషణం చేస్తూ. వారి స్థితి ఏమిటో తెలుసా అండి? వారు కెమిస్ట్రీలో పిహెచ్డి, కృష్ణ యజుర్వేదంలో సైన్స్ అన్న సబ్జెక్టు మీద పిహెచ్డి. వారు రాణి నరసింహశాస్త్రి గారి కొడుకు. వేదాంతముల యందు వారికి ప్రవేశం ఉంది. వారు ఉపనిషత్తులన్నీ చదివారు, వేదాలన్నీ చదివారు, పురాణాలన్నీ చదివారు. ఇవాళ ఆత్మతత్వమునందు నిలబడిపోయినటువంటి మహాపురుషుడు, అంత నిరాడంబరుడు. ఎవరింటికైనా పలహారం చేయడానికి వచ్చారనుకోండి, ఇలా తెరేస్తే ఒప్పుకోరైనా. బ్రహ్మము తింటోంది, బ్రహ్మమును తింటోంది, నాతో పాటు తింటున్న వాళ్ళందరూ కూడా బ్రహ్మము తింటోంది, దానికి తెర ఎందుకని అడుగుతారు. అందరికీ పెట్టారా అండి అని అడుగుతారు. అందరూ తిన్నారా అండి అని తాను కూడా అందరితో పాటు కూర్చుని తింటారు. అందరికీ అన్ని ప్రశ్నలకి జవాబులు చెప్తారు. ఎంత శుద్ధమైన నవ్వు నవ్వుతారంటే, నాకు ఆయన నవ్వు చూస్తే సుందరకాండలో సీతమ్మ తల్లి నవ్వు గుర్తొస్తుంది.
అంతటి వారు నిన్ననొచ్చి అనుగ్రహ భాషణం చేయడానికి అక్కడ కూర్చుని, మీరు మర్యాద చూడండి. మనం విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకుంటున్నాం. ఆయన ఒక మాట అనొచ్చు, ఏమండి నేను అనుగ్రహ భాషణం చేసి వెళ్ళిపోయాక మీరు చేసుకుందరు కానీ పారాయణ. అయ్యయ్యో చేసుకోండి అన్నారు. అప్పటి వరకు అలా కూర్చుని, స్వామి మీరు అనుగ్రహ భాషణం చేయండి అంటే, వారి గురించి నేను చెప్పి ఉన్నాను అన్నాను. అంతే, నేనేం చెప్పలేదు నిన్న. ఆయన అన్నారు, కాలములో వచ్చి కాలములో వెళ్ళిపోయేవి మిగిలినవన్నీ రెండు మాత్రం సత్యాలు. ఒకటి, నేను దయానంద సరస్వతి మహారాజు శిష్యుణ్ణి, నన్ను తత్వవిధానంద సరస్వతి స్వామి అంటారు. ఆయన వైరాగ్యం చెప్పడానికి ఆ రెండు మాటలు చాలు. ఈ జీవుడు పిహెచ్డీలు ఇవి నా వెంట వచ్చేవి కావు, కానీ నా స్వస్వరూపమును నాకు భాషింపచేసిన గురువు ఎవరో అది సత్యం. ఆ గురువు వలన తెలుసుకున్న జ్ఞానము చేత ఈ శరీరమునకు పెట్టబడిన పేరు వదిలి తత్వమును తెలుసుకున్న తర్వాత నేను పొందిన స్థితి సత్యం. ఈ రెండు సత్యాలు, మిగిలినవి కాలములో వెళ్ళిపోయేవి, వాటి గురించి ప్రమేయం లేదు. ఎంత గొప్ప మాట అండి! ఎంత వైరాగ్యమన్న సముద్రంలోంచి పుట్టుకొచ్చిన ఆణిముత్యాల ఆ మాటలు. దాన్ని అనుగ్రహ భాషణం అని పిలుస్తారు. అలా లోపల వడపోత పోయగలిగిన ధీరుడైన వాడు మాట్లాడతాడే, అందుకే జ్ఞానిని ధీరాహ అని పిలుస్తారు. అందుకే నేనన్నా వారి దర్శనం సుఖబ్రహ్మ దర్శనం అని. ఎంత గొప్ప మాటలు చూడండి ఆ మాటలు. సో వైరాగ్యం అనేటటువంటిది చుక్క 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 రాదు, వస్తే వరద కింద వస్తుంది అంతే, మనిషిని మార్పు తీసుకురావడానికి. అయితే మాకు ఎప్పటికీ రాదా అండి అని అనుకోక్కర్లేదు. అది ఇప్పుడు వస్తుంది అంటే ఈశ్వరానుగ్రహం, శ్రవణం జరుగుతుండాలి. అలా విగ్రహాన్ని మీరు నల్లరాతిని తీసుకెళ్లి శిల్పి దగ్గర పెట్టి, అయ్యా రేపు పొద్దుటికి వెంకటేశ్వర స్వామి వారు తయారవ్వాలండి అంటే శిల్పి అయ్యో 3 నెలలు పడుతుందండి అంటాడు. అంతేగాని పెద్ద చుట్టట్టుకొచ్చి ఢామ్ ఢామ్ కొట్టేయడు. చిన్న ఉలిని పట్టుకుని, చిన్న సుత్తిని పట్టుకుని, కన్నిరెప్ప దగ్గర నుంచి జాగ్రత్తగా దెబ్బ 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 కొట్టాలి. కొట్టిన తరువాత ఆగమం ప్రకారం శిల్పం తయారవుతుంది. అప్పుడు దాన్ని ప్రతిష్ఠ చెయ్యాలి, అభిషేకం చెయ్యాలి, అప్పుడు దానికి కళ్ళకున్నటువంటి మైనం తీయాలి. అప్పుడు ఆ స్వామి మీకు అనుగ్రహాన్ని కటాక్షించగలిగినటువంటి మూర్తి అవుతుంది. అంతే తప్ప ఒక విగ్రహం మీకు అకస్మాత్తుగా రమ్మంటే రానట్లుగా వైరాగ్యము జ్ఞానము ఒక్కసారి సిద్ధించమంటే ఎలా సిద్ధిస్తాయి? దానికి శ్రవణము నడుస్తూ ఉండాలి. భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని వినడం అన్నది జరుగుతూ ఉండాలి. అది జరగకపోతే అది కుదిరే విషయం కాదు. కాబట్టి ఆ సురుచి సునీతి ఇద్దరు భార్యలతో ఉత్తానపాదుడు ఉన్నాడు. ఒకానొక నాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ఇది మామూలు మన ఇళ్లల్లో అయితే చెప్పుకోవలసినటువంటి సందర్భమే కాదు. దానికి వ్యాసుడు మురిసిపోయి, ఎవరండి రాసినవాడు? ఎవరో సాంఘిక నవలు రాసేవాళ్ళు, చందమామలో కథ రాసేవాళ్ళు, వాళ్ళు రాయలేదు. లేకపోతే ఏదో పత్రికకి సరదాగా రాత్రి కూర్చునో కథ రాసేవాళ్ళు రాయలేదు. ఈ సంఘటనని తీసుకొచ్చి ఒక మహాత్ముడి యొక్క జీవితంగా, మీ జీవితాన్ని మార్చగలిగిన సందర్భంగా ఒక సంఘటనని వ్యాసుడు ఆవిష్కరిస్తున్నాడు. పోతన గారు పరవశించి అనువాదం చేశారు. ఇది రాముడు నా చేత అనువాదం చేయించాడన్నారు. ఏమిటి ఆ సంఘటన? అంత గొప్ప సంఘటన ఏం జరిగింది అంతఃపురంలో అంటే, మీరు ధ్రువోపాఖ్యానాన్ని మామూలుగా ఇన్ బిట్వీన్ ది లెటర్స్ అంటారు ఇంగ్లీష్లో, అలాగా మీరు దాన్ని అక్షరాల కింద చదివారనుకోండి, అది పెద్ద సంఘటనే కాదు. కానీ ఒక గొప్ప సంఘటన జరిగింది. ఏమా సంఘటన? మీరు అవధరిద్దురు గాని, ఒకనాడు సుఖలీల నుత్తాన పాదుండు ఎరి ప్రియురాలైన సురుచి కన్న కొడుకు ఉత్తము తన తొడలపై నిడుకొని ఉపలాలనము చేయుచున్న వేళ అర్ధితత దారోహణాపేక్షితుండైన ధ్రువుని కనుంగొని తివక ఆదరింపకుండుటకు గర్వించి ఆ సురుచియు సవితి బిడ్డండైన ధ్రువుని చూచి తండ్రి తొడనెక్కవేడుక తగిలనేని పూని నాగర్భమున నాడు పుట్టక అన్యగర్భమున పుట్ట కోరిన కలది నేడు జనకు తొడయక్కు భాగ్యంబు సవతి కొడక. గొప్ప అనువాదము చూడండి ఆ శిశపద్యం. ఒకనాడు ఉత్తానపాదుడు కూర్చునున్నాడు. సింహాసనం మీదేం కాదు, అంతఃపురంలో కూర్చునున్నాడు. పక్కన సురుచి నిలబడి ఉంది. సునీతిని దగ్గరికి రానివ్వడుగా, సురిచే ఉంటుంది ఎప్పుడు. సురుచి కొడుకైనటువంటి ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు. తండ్రి తొడ మీద కూర్చోవాలనేటటువంటి ఉత్సుకత కొడుక్కి సాధారణంగా ఉంటుంది. ఎంచేత అంటే ఆయన పెద్ద ఆఫీసర్ అవనివ్వండి, చుట్టూ ఆఫీసర్స్ని పెట్టుకుని ఇంట్లో ఏదైనా మాట్లాడుతుండనివ్వండి, కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి వాడికి ఏం తెలుసు అరమరికలు, నాన్నగారండి నాన్నగారండి నేను ఒళ్ళో కూర్చుంటాను, నేను ఒళ్ళో కూర్చుంటానంటాడు. తండ్రి ఇప్పుడు కాదు అలా కూర్చో, ఇప్పుడు అలా కాదు కూర్చో. అలా అన్న కొద్దీ వాడికి ఎక్కాలనిపిస్తుంది పిల్లాడికి. అదో విచిత్రం. పిల్లలకి
తండ్రి తొడ మీద కూర్చుంటే ఉన్న ఆనందం వాడు మహాసామ్రాజ్య పట్టాభిషేకం పొందినట్టు ఆనందిస్తాడు. తండ్రి తొడ మీద కూర్చోవాలనుకుంటాడు. తండ్రి కూడా అంతే యథార్థానికి. అసలు పురుషుడికి ఐశ్వర్యములలోకెల్లా గొప్ప ఐశ్వర్యమేది అని ప్రశ్న వేశారు. అంటే అన్ని ఐశ్వర్యములలో గొప్ప ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వంగము. తన కొడుకుని తాను గాఢముగా కౌగలించుకోవడమే పెద్ద ఐశ్వర్యం. ఎందుకంటే తానే కొడుకుగా ఉన్నాడు ఎదురుగుండా, అందుకని తనను తాను కౌగలించుకోవడం కుదరదు. తన కొడుకుని కౌగలించుకోవడం అంటే ఏమంటే కుమార్తె కూడా అలాగే పుట్టింది కదా అని మీరు అడగచ్చు. కానీ శాస్త్రం కన్న కూతురైనా సరే 5 సంవత్సరములు దాటిన తరువాత కూతురు నిద్రపోతుంటే తండ్రి ఆ గదిలోకి వెళ్ళడానికి నిషిద్ధం. తండ్రితో కలిసి కూతురు ఏకశయ్య యందు నిద్రించడం నిషిద్ధం. ఒక మర్యాద పెట్టింది సమాజమునందు, ఆ గౌరవం నిలబడ్డం కోసమని అంత గౌరవాన్ని నిక్షేపించింది. తండ్రికి కూతురు మీద మిక్కుటమైన ముద్దొస్తే కొడుకునైనా సరే ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడానికి వీల్లేదు, ధర్మశాస్త్రం అంగీకరించదు. మూర్ధన్య స్థానమునందు చిన్నతనంలో వేరు, 5 ఏళ్లు దాటితే బిడ్డడి యొక్క తల పట్టుకుని ఉంచి, ఒకవేళ వాడు మనకన్నా పొడుగైపోతే వాడి తలకాయ పట్టుకుని ఉంచి వాడి యొక్క మూర్ధన్య స్థానమునందు పాపట యందు తండ్రి ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి ఆయుర్దాయం వృద్ధిలోకి వస్తుంది, వాళ్ళు ఇంకా వృద్ధిలోకి వస్తారు. తప్ప ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడాన్ని శాస్త్రమునందు నిషేధించింది. అందుచేత తండ్రి కొడుకు మీద, తండ్రి యొక్క తొడ మీద కూర్చునున్నాడు ఉత్తముడు, సురుచి కొడుకు. పాపం సునీతి కొడుకు పరుగున వచ్చాడు. ఆయన ధ్రువుడు, ఆయనకి కూడా